హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ బేస్డ్గానే అంటే కాపీ ట్రేడింగ్ ద్వారా జరుగుతున్నటువంటి మోసాలని కొద్దిగైనా సరే పబ్లిక్ అవగాహన తేవాలని కంటిన్యూస్గా ఇటువంటి వీడియోస్ చేస్తున్నాను. కొద్ది రోజుల తర్వాత ఇవి స్టాప్ అయ్యి మనం అనాలిసిస్ ఇంకొంచెం మంచిగా వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అప్పటి వరకు ఈ కాపీ ట్రేడర్స్ మీద మనం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కొత్త వాళ్ళ కోసం కొంతమంది చాలా విశ్వ ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నారు. మరి కొత్త వాళ్ళు కనుక ఇటువంటి వాళ్ళని ఫాలో అయితే వాళ్ళు చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందుగానే కొంత అవేర్నెస్ తెప్పించడానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇది కేవలం కొన్ని కల్పితమైనటువంటి పాత్రల ద్వారానే ఈ విషయాలు చెప్తున్నా. కానీ రియల్గా ఎంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు జరిగినాయి దాదాపుగా 23 మందికి. వాళ్ళని బేస్ చేసుకొని ఈ స్టోరీస్ అన్నిటిని కూడా ఒక అవగాహన కల్పించే కోణంలో చెప్తున్నాను అన్నమాట. దయచేసి మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు మోసపూరితమైన ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ కింగ్ అనేటువంటిది ఒక కాపీ ట్రేడింగ్ చేసేటువంటి ఒక క్యారెక్టర్ అన్నమాట. సో ఈ కింగ్ అనేటువంటి వ్యక్తి ఎక్కువగా పబ్లిక్ని ఎట్లా అట్రాక్ట్ చేద్దామా, కొత్త వాళ్ళని ఎట్లా బొట్టలో వేసుకుందామా ఏంటి అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని నమ్మి మోసపోయినటువంటి వాళ్ళే 207 మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కొన్ని కథలను బేస్ చేసుకొని నేను ఈ కథను క్రియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక విషయంలోనికి వెళ్దాం. జాక్ అండ్ రోజ్ వీళ్ళిద్దరూ కూడా చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియనటువంటి ప్రయత్నం అనమాట. సో ఒకసారి ఎలాగైనా సరే ధైర్యం చేసి ఇంట్లో చెప్దాము అని అనుకుంటుంది కానీ రోజీ వర్కౌట్ కావట్లా. ఒకరోజు రోజీ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని అడిగారు. రోజీని అడిగారంటే రోజీ నీకు వివాహం అయ్యేటువంటి సమయం వచ్చింది. కాబట్టి మనకు తెలిసినటువంటి వ్యక్తి అమెరికాలో ఫుల్గా సెటిల్ అయిపోయి ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. కాబట్టి నువ్వు అతని వివాహం ఆడాలి, మేము నిర్ణయించుకున్నాము, నీకు కనుక నచ్చితే మీ వివాహాన్ని జరిపిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో బెంబేలు ఎత్తిపోయినటువంటి రోజీ వెంటనే జాక్ దగ్గరికి వెళ్ళి జాక్తో చెప్పింది. ఏమండి మిస్టర్ జాక్, నా ఇంట్లో ఎదురుతిరిగి వివాహం అనేటువంటి చేయడానికి విశ్వ ప్రయత్నం అనేటువంటి చేస్తున్నారు. మరి నువ్వు చూస్తేనేమో ఇంతవరకు జాబు గీబు ఏం లేకుండా నేను ఇచ్చేటువంటి డబ్బులతోటి నువ్వు ఏదో చేస్తున్నావు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నువ్వు అమెరికా సంబంధం అనేటువంటిది వచ్చింది, కనీసం సాఫ్ట్వేర్ జాబ్ అయినా ఏదన్నా తెచ్చుకుంటే ఇక్కడ మన హైదరాబాద్లో తెచ్చుకుంటే నేను వివాహం చేసుకోవడానికి నేను గట్టిగా ఒప్పిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో జాక్కు ఒక ఆలోచన చేసి చెప్పాడనమాట. రోజీ, నువ్వు ఒక్క 6 నెలల పాటు ఓపిక గనక పడితే ఈ లోపల నేను సాఫ్ట్వేర్ జాబ్ అనేటువంటిది తెచ్చుకుంటాను, ఆ తర్వాత మనం వివాహం అనేటువంటిది చేద్దాం, ఎట్లాగైనా సరే నీ వివాహాన్ని ఒక 6 నెలలు పోస్ట్ పోన్ అయ్యేటట్టుగా చేయమని చెప్పింది. దాంతో ఇంట్లో రోజీ చెప్పడం జరిగింది. దానికి రోజీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంగీకరించి, ఓకే రోజీ, నువ్వు అనుకున్నట్టుగానే 6 నెలల తర్వాత నీకు ఈ అమెరికా అబ్బాయితోనే వివాహాన్ని ఫిక్స్ చేస్తాము అన్నది. సరే అమ్మ, 6 నెలల తర్వాత మీకు ఏ విషయం చెప్తాను అని చెప్పింది. సరే ఇక రోజీ జాబ్ రోజు పని రోజీ చేసుకుంటుంది. జాక్కు ఎలా సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్తుంటేనైనా బాగా ఆర్థిక మాంద్యం ఉన్నది, ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రతి సెక్టార్లో ఉన్నాయి, జాబ్ రావట్లా. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇదంతా జరిగింది జనవరిలో. సో అప్పుడే మనవాడు ఏం చేద్దామని తల బద్దలు కొట్టుకుంటూ రాత్రులు నిద్రలు కూడా పోకుండా అదే పనిగా యూట్యూబ్ని చూస్తూ ఉన్నప్పుడు చెట్లకి డబ్బులు కాస్తాయి అనేటువంటి టైటిల్తో ఒక వీడియో వచ్చింది. ఇదేంద్ర బాబు, చెట్లకు డబ్బులు కాస్తాయా అని చెప్పేసి జాక్కు కొద్దిగా చూశాడు. చూడంగానే దాంట్లో మన కింగ్ గారు ఏమని చెప్పారు అని అంటే, ఏం లేదు, మీరు పొద్దున్నే లేవగానే వాషింగ్ పౌడర్ నిర్మా సబ్బుతో కడుక్కొని మీరు హ్యాపీగా చెట్లకు కాసినటువంటి డబ్బుల్ని పీక్కొని ఆ చెట్లకు మళ్ళీ నీళ్ళు పోసేసి మళ్ళీ రేపు పొద్దున్నే డబ్బులను లాక్కోవడమే, కట్టలు అని చెప్పేసి ఉన్నది. అరే, ఇది ఎందుకు భలే ఆశ్చర్యంగా ఉంది, అసలు సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు, ఈ కోట్లు మనం సంపాదించేవచ్చు కదా అని చెప్పేసి జాక్ అనుకున్నాడు. సరేనని మరొక వీడియో చూశాడు. ఆ వీడియోలో ఏమైనా ఉన్నది, మీరు అప్పులు ఊబిలో కనుక కూరుకుపోయి ఉంటే మీరు బయటకు వచ్చేస్తారు, మీ అప్పులో దెబ్బకు మటాషు అని చెప్పేసి ఒక వీడియో వచ్చింది. దానికి జాక్కు, ఆల్రెడీ మనం అప్పుల్లో ఉన్నాము, సరే ఇంకొంచెం అప్పులు చేద్దాం, తిరిగి అప్పులు తీరిపోతాయి కదా, కింగ్ గారు చెప్పారు కదా, కాబట్టి ఓకే అని చెప్పేసి అనుకున్నాడు. మరొక వీడియో చూశాడు. ఇక్కడే కాపీ ట్రేడింగ్లో డబ్బుల గని ఉంది,
ఎవరు పారా పొలుగు తెచ్చుకొని ఎవరికి కావాల్సినంత బంగారాన్ని వాడు తవ్వుకొని వెళ్ళటమే, అంటే డబ్బులు కట్టలు తీసుకొని వెళ్ళిపోవడమే. ఆహా, కింగ్ మామూలుగా బెంబేలు ఎత్తిస్తున్నాడు కదా. కాబట్టి మనం కింగ్ గారిని ఫాలో కనుకైతే ఒక్క దెబ్బకి అమెరికా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్ జాబ్ కూడా అవసరం లేదు. మన దగ్గర ఎడితిరిగి అప్పు చేసేద్దాం, క్రెడిట్ కార్డులు ఉన్నాయి, 10 లక్షలు పెక్కొద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. రాజుగారికి ఫోన్ చేశాడు. రాజా మీ వీడియోస్ చూశాను అన్నాడు. అప్పుడు రాజుగారు, ఓహో చూసినావా, మరి కాపీ ట్రేడింగ్ అనేది పెట్టేసాయి, ఎంత పెట్టాలనుకున్నావు? రాజా ఫస్ట్ 1 లక్ష పెడతా. ఓరే పిచ్చివాడా, 1 లక్ష పెడతానంటావు ఏంద్రా పిచ్చివాడా, ప్రతి 6 గంటలకు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేయాలి, 10 లక్షలు 20 లక్షలు పెట్టుకో, దెబ్బకి నీ కళ్ళని, అసలు నువ్వు అమెరికా దేశం వెళ్తుంది, అమెరికా దేశం నీ దగ్గరికి వచ్చిందిరా బాబు అని చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోయినటువంటి జాక్కు ఓకే రాజా గారు అని చెప్పేసి ఇక అవుతున్న ఆయన రెఫరల్ లింక్ మీద అకౌంట్ని ఓపెన్ చేసి 10 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు మీద గీకేసి డబ్బులు వేయటం అనేటువంటిది జరిగింది. మరి పొద్దున్నే లేయంగానే డబ్బులు గట్లు పీక్కోవడమే కదా అని చెప్పేసి జాక్ అనుకుంటూ తెల్లారి పొద్దునే చూడంగానే 10 లక్షలు కాస్త 10,000 రూపాయలకి వెళ్ళింది. ఊరిని అంకమ్మ ఇదేంద్ర బాబు 10 లక్షలు కాస్త 10,000 రూపాయలు వెళ్ళినాయి అని చెప్పేసి కింగ్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. కింగ్ అసలే చాలా బిజీగా ఉంటారు కదా, ఆయన సమాధానం అనేటువంటిది ఇవ్వలేదు. తర్వాత మరలా ఫోన్లు చేసేసరికి ఆయన కింగ్ గారు ఫోన్ ఎత్తడం జరిగింది. సరే రాజుగారు ఈ విధంగా కింగ్ ఇట్లా 10 లక్షలు కాస్త 10,000 అయిపోయినాయి, దీన్ని మీరేమన్నా అప్పులు ఊబిలో ఉంటే అప్పుల్లో నుంచి బయటకు రావచ్చు అని చెప్పేసి చెప్పారు. అప్పుల్లో ఉన్నాడు, ఇంకా అప్పులు చేస్తాడు కానీ ఎట్లా వస్తాడు సార్, మరి ఏంది పరిస్థితి అని చెప్పేసి చెప్పాడు. ఓహో, నీకు ఒక్కోసారి ఇలా జరుగుతుంటాయి, అప్ అండ్ డౌన్స్ అనేటువంటి స్టాక్ మార్కెట్లో సహజం. ఇంకా పెట్టేసేది నువ్వు మరొక 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కనుక చేసేటట్టయితే ఇంకా బాగా మంచి రిటర్న్స్ అనేటువంటివి వస్తాయి. నీ పోయిన డబ్బులతో సహా డబల్ 3 4 కూడా వస్తాయి. పిచ్చివాడ, అమెరికా నువ్వు వెళ్ళటం ఏంది, నీ దగ్గరికి అమెరికా వస్తుంది, ఫ్లైట్లు నీ దగ్గరకు వస్తాయి అని చెప్పి చెప్పాడు. దాంతో ఉండేటువంటి ఇల్లును కూడా అమ్ముకున్నాడు. జాక్ ఉండేటువంటి ఇల్లును కూడా అమ్ముకొని ఈ మరలా ఆ డబ్బులను కూడా మన వాడు దాంట్లో వేశాడు. పొద్దున్నే లేయంగానే కళ్ళు మూసుకొని బ్రష్ చేసుకొని డబ్బులు చెట్టుకు కాసినటువంటి డబ్బుల్ని పీక్కోవడమే కదా అని అనుకున్నాడు. కానీ ఇల్లు అమ్ముకున్నటువంటి 20 లక్షలు పోయినాయి, ఫస్ట్ క్రెడిట్ కార్డు మీద గీకిన డబ్బులు పోయినాయి, అంతా పోయి అప్పులో ఎంటబడేసరికి పాపం జాక్ ఇక ఎవరికి చెప్పా పెట్టకుండా ఊరు వదిలేసేసి వెళ్ళిపోవడం జరిగింది. 6 నెలల సమయం అయిపోయింది. 6 నెలల సమయం అయిపోయిన తర్వాత రోజీ అక్కడికి వచ్చింది. ఇల్లు లేదు, ఇల్లు పడేసి ఉన్నది. ఏందో ఇల్లు పడేసి ఉంది, జాక్ ఎక్కడికి వెళ్ళాడని అక్కడ ఎంక్వైరీ చేస్తే ఏమోనమ్మా ఏం తెలీదు, ఇల్లును అమ్మేసుకున్నాడు, ఎక్కడ వెళ్ళిపోయాడో తెలీదు అని చెప్పేసి చెప్పింది. కొద్ది రోజులు వెయిట్ చేసింది రోజీ. ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారు, ఏంది పెళ్లి చేసుకో అంటే, సరే జాక్ వెళ్ళిపోయాడు కదా ఎక్కడికి వెళ్ళిపోయాడో అని చెప్పేసి అమెరికా సంబంధాన్ని పెళ్లి చేసుకుంది. వీళ్ళు రోజీ అండ్ అమెరికా సంబంధం సాఫ్ట్వేరు ఇద్దరు కూడా గోవా వెళ్దాము, ఫస్ట్ మ్యారేజ్ అయింది కదా అని గోవా ఆనంద్ డోరికి వెళ్తూ గోవా వెళ్ళేసి ఇద్దరు బికినీల మీద హాయిగా గోవా బీచ్ ఒడ్డున హాయిగా ఆటలు పాటలు ఆడుకుంటూ అలసిపోయి అలా కూర్చొని ఉండగానే అంతలో ఒక వ్యక్తి అత్తర్ స్పెషల్ అత్తర్ అంటూ అత్తర్ అమ్ముకుంటూ వస్తూ ఉన్నాడు. అటువైపుగానే వస్తూ ఉన్నాడు. అతనికి గుబురు గడ్డం, బాగా చిరిగిపోయినటువంటి జుట్టు, తలకి కట్టిన గుడ్డ, చిరిగిపోయినటువంటి లుంగి, అసలు మెడలో అన్ని దండలో ఒక పిచ్చివాడిలాగా సన్నాసిలాగా ఉన్నాడనమాట. అటే వస్తుండగానే అప్పుడు ఆ సాఫ్ట్వేరు, డియర్ రోజీ అత్తరు కొంటావా అని చెప్పేసి అన్నాడు. అనగానే సరే వీడికి కూడా ఒక పూటకి అన్నానికన్నా వస్తుంది కదా అని చెప్పేసి అత్తర్ ఇట్రా అంది. అనగానే వెంటనే ఆ గొంతుని రోజీని గుర్తుపెట్టినటువంటి జాకు ఏమీ అనలేక ఏమి మాట్లాడలేక పాపం మెల్లమెల్లగా దగ్గరికి వచ్చాడు. కానీ జాక్ను రోజీ గుర్తుపట్టలేదు. కానీ రోజీని మాత్రం జాక్ గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టగానే ఏంటి అత్తార్ ఎంత బాగుండిద్దా అని, బాగుంటుందమ్మా మీరు కొంచెం పూసుకోండి అని చెప్పేసి పూసాడు జాక్. పూయగానే మంచి అద్భుతమైనటువంటి సువాసన వస్తూ ఉన్నది. ఓకే, అప్పుడు రోజీ చెప్పిందనమాట, ఏమయ్యా అత్తర్ అయితే మంచి సువాసన వస్తుంది, కానీ నీవేందయ్యా స్నానం చేసి చాలా కాలం అయినట్టుంది, నీ దగ్గర అత్తర్ నాకు పనికిరాదు, అత్తర్ మాత్రం వాసన వస్తుంది కాబట్టి నువ్వు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి అన్నది. అప్పుడు కళ్ళలో నుంచి ఉబికి వస్తున్నటువంటి కన్నీటి ధారల్ని బిగబట్టుకొని బయటికి రానికుండా చేసి
తల సడన్గా అట్లా తిప్పేసేసి అటువైపు నుంచి అటువైపే జేబులో చేతులు పెట్టుకొని తను ఎటువైపు వెళ్తున్నానో కూడా అర్థం కాకుండా జాక్ అలా మౌనంగా ఆ యొక్క సూర్యాస్తమం సమయం వైపు, సూర్యాస్తమం అయ్యేటువంటి దిశ వైపుకి వెళ్ళిపోయాడు. అక్కడ జాక్ తన సాఫ్ట్వేర్తో ఆనంద డోలికల్లో తేలి ఆడుతూ అక్కడి నుంచి వాళ్ళు చీకటి పడింది హోటల్ బెడ్రూమ్కి వెళ్ళిపోయారు. ఈ విధంగా జరిగిందనమాట. కాబట్టి ఎంతోమంది కూడా ఈ కింగ్ గారి కాపీ ట్రేడింగ్ని ఫాలో అయ్యి దాదాపుగా 207 మంది తమ జీవితాలని సర్వనాశనం అయిపోయారు. సో అటువంటి వాళ్ళతో పోల్చుకుంటే జాక్ యొక్క బాధ చిన్నదే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా ఈ కింగ్ అనేటువంటి వ్యక్తి యొక్క మోసపూరితమైనటువంటి మాటలు విని ఎవరు కూడా ఒక స్టెప్ కూడా వేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి చెప్తున్నాను, కింగ్ అనేది ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ కథ అంతా ఒక ఇమాజినేషన్ స్టోరీ. థ్యాంక్ యూ.